సేవే పరమో ధర్మః. పరుల సేవే పరమావధిగా, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, స్వార్థరహిత సేవని సాధనంగా, మానవత్వమే మార్గదర్శకంగా భావించి అనేక మంది జీవితాలలో ఆశాజ్యోతులు వెలిగిస్తూ సేవా సుగంధాన్ని నలుదిశలా విరజిమ్ముతున్న శ్రీ గునిపే బాలాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి సహకారంతో, ఆదరణ, అభినందనలతో బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశిష్టమైన సేవలు అందించి మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మీకు మా కృతజ్ఞతలు. శ్రీ గునిపే సుబ్బారావు, శ్రీమతి విజయలక్ష్మి గార్లకు జన్మించిన కారణ జన్ముడు శ్రీ గునిపే బాలాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తన జన్మకు ఒక సార్థకత చేసుకోవాలి అని 2025వ సంవత్సరం జూన్ 13వ తేదీన తన గురువు గారైన ఏలూరి సుబ్రహ్మణ్యం గారి సేవా స్ఫూర్తితో వారి చేతుల మీదుగా గునిపే బాలాజీ గారు, వారి సతీమణి శ్రీమతి హేమలత గారు శ్రీ బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సమాజ అభ్యున్నతి కోసం ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతున్న సామాజిక కార్యక్రమాలను అత్యంత బాధ్యతాయుతంగా, నిబద్ధతతో 12 నెలలు 12 విధాలుగా చేసిన సేవా కార్యక్రమాలు. మొదటి కార్యక్రమము 26/7/2025వ తేదీన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాన్సర్ వార్డులో క్యాన్సర్ పేషెంట్లకు పండ్లు, బ్రెడ్స్, టాటా గ్లూకోజ్ మరియు మొక్కలు పంపిణీ చేసి ఉన్నారు. రెండవ కార్యక్రమము 18/8/2025వ తేదీన విముక్తి కాలనీ, పేర్రాజుపేట, కాకినాడ లెప్రసీ కాలనీ నందు అన్నదాన కార్యక్రమము చేసి ఉన్నారు. మూడవ కార్యక్రమము 31/8/2025వ తేదీన అమ్మ ప్రేమ ఓల్డేజ్ హోంలో యష్మిత పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమము చేసి ఉన్నారు. నాలుగవ కార్యక్రమము 7/9/2025వ తేదీన కుందూరు గ్రామం, గంగవరం మండలం, కోనసీమ జిల్లాలో పాస్టర్ పి. రాజేష్ భార్య, కుమార్తె, కుమారుడు కుటుంబానికి అనారోగ్య పరిస్థితిని బట్టి కిరాణా, రైస్, కాయగూరల పంపిణీ చేసి ఉన్నారు. ఐదవ కార్యక్రమము 13/9/2025వ తేదీన చెడు మార్గములలోకి వెళ్లిపోతున్న యవనస్తులను సన్మార్గంలోకి నడిపించాలని రామేశ్వరము గ్రామంలో పెదపూడి మండలంలో యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం చేసి ఉన్నారు. ఆరవ కార్యక్రమము 11/10/2025వ తేదీన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం అందలపల్లి గ్రామంలో ట్రైబల్ రిలీఫ్ ప్రోగ్రాంలో నిరుపేదలైన వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, పుస్తకాలు పంపిణీ చేసి ఉన్నారు. ఏడవ కార్యక్రమము 8/11/2025వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం తెల్లకొండ గ్రామంలో గిరిజనులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, పుస్తకాల పంపిణీ చేసి ఉన్నారు. 8వ కార్యక్రమము 7/12
2025వ తేదీన పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఒక క్యాన్సర్ పేషెంటుకు వీల్ చైర్ ఇచ్చియున్నారు. 9వ కార్యక్రమము 24/1/2026వ తేదీన విజయవాడలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసియున్నారు. 10వ కార్యక్రమము 22/2/2026వ తేదీన రామేశ్వరం గ్రామంలో 200 మంది 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి క్రొత్త ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్, స్కేల్స్, జామెట్రీ బాక్స్ పంపిణీ చేసి ఉన్నారు. 11వ కార్యక్రమము 28/3/2026వ తేదీన జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు చేసియున్నారు. 12వ కార్యక్రమము 10/4/2026వ తేదీన శుక్రవారం అమ్మ ప్రేమ ఓల్డేజ్ హోమ్ కాకినాడ నందు గునిపే సువిశాల్ పుట్టినరోజు కార్యక్రమం చేసియున్నారు. ఈ 12 కార్యక్రమములు సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు విశేష సేవలు అందించుటకు సహకరించిన కుటుంబీకులకు, రక్త సంబంధికులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, న్యాయవాదులకు మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ మరింత సహాయ సహకారాలు, ప్రోత్సాహం అందిస్తారని ఆకాంక్షిస్తూ మీ గునుపే బాలాజీ, శ్రీమతి హేమలత, బాలాజీ చారిటబుల్ ట్రస్ట్, కాకినాడ.